הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దీవెనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు ప్రసంగి గ్రంథము 2వ భాగం, మొదటి వారంలో గ్రంథ విశ్లేషణ, 2వ వారంలో ఆత్మీయ విశ్లేషణ. ఈరోజు ఈ ఆత్మీయ విశ్లేషణలోని కొన్ని భాగం ధ్యానించుకుంటాం. ఈ పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు లేని జీవితం వ్యర్థం, దేవుడు లేని జీవితము వ్యర్థము. కాబట్టి ఈ ముఖ్య వాక్యం, కీ వర్డ్స్ is taken from chapter 12 verse 13. ఈ ప్రసంగి యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నేను చదువుతున్న ద కీ వర్డ్స్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ is taken from 12 verse 13. ఏంటంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడల అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. కాబట్టి అన్ని కూడా ప్రయత్నించి, అన్నిట్లో కూడా ప్రవేశించి, తనకున్న జ్ఞానాన్ని, సంపదను, సకల ఐశ్వర్యాలని, శరీర కార్యాలు కూడా విచ్చలవిడిగా చేసిన తర్వాత సంతోషం దొరకలేదు, సూర్యుని కింద సమస్తం వ్యర్థం అనే భావం వస్తూ అంటున్నాడు, ఇక ఏమీ లేదు కానీ ఆయనను నమ్ముకొని ఆయన ఆజ్ఞలు పాటించుటే. కాబట్టి ఇది ఈ ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు జ్ఞాపం చేసుకుంటాం. ఒకటి, యేసు ప్రభు వారు ఎక్కడున్నారు, యేసు ప్రభు కృప ఎక్కడున్నది, తర్వాత ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకము ఈ రోజుల్లో ఎలా అన్వయించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇది ఒక వ్యక్తిగతమైన పుస్తకము, పర్సనల్ బుక్. ఎందుకంటే మొదటి 10 అధ్యాయాల్లో నేను 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 అనే మాట, అంటే చాలా సెల్ఫిష్గా, నేను చేయగలను, నేను మాట్లాడుతున్నాను, నేను 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 అనే మాట దాదాపుగా 39 సార్లు రాయబడింది. నేను ఒకవేళ బైబిల్ గ్రంథం అంతా చూస్తే 4218 సార్లు ఈ మాట రాయబడింది. ఈ పుస్తకంలో 30 చూడండి, 4218 సార్లు అంటే దాదాపుగా రోజుకి 10 నుంచి 15 సార్లు ప్రతి మనిషి కూడా నేను 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 అనుకుంటున్నాం. ఇక్కడైతే నేను అనే మాట నేను చెప్తాను. 1:12లో ఉంది, 1:14, 1:16, 2:13, 3, 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 24 ఉంది. తర్వాత 3:10, 3:12, 3:14, 3:22, 4:15, 5:13, 7:15, 23, 27, 29, 8:2, 8:9, 8:10, 15:11, 15:16, 15:7, 9:11, 9:13, 10 ఇలాగా 39 సార్లు నేను. కాబట్టి నేనుతో ఆరంభించబడిన పుస్తకము నేను కాదు. ఆకాశము క్రింద నేను అనుకున్నాను, ఆకాశం పైన దేవుడు నాడు, కాబట్టి ఆకాశం పైన దేవుడినే పట్టుకోవాలని చెప్తున్నాడు. సరే, ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే 7వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట చెప్తాడు. అంటున్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకనగా ఎలయనగా మరణము అందరికీ వచ్చును, గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన మాటలు దీనిలో ఉన్నాయి. సరే, ఈ గ్రంథంలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు 12, 11లో మాట్లాడాడు. ఇది యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనపడుతుంది. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ 12 verse 11, 12 and 12, 11 and 12. ఒక్క కాపురి వలన అంగీకరింపబడినట్లున్నవి, అవి ఒక్క కాపురి వలన అంగీకరింపబడినట్లున్నవి. కాబట్టి ఈ ఒక్క కాపురి కూడా ప్రభున గుర్తుగా ఉంది. సరే, దేవుని కృప ఎక్కడుందంటే, ఇవన్నీ కూడా అంటే అన్ని విధాల ప్రయత్నించి, అన్ని విధాల ప్రవేశించి, ఇవన్నీ అయిన తర్వాత సంతోషం దొరకకుండా
దేవుడు లేని జీవితం వ్యర్థం అనే మాట చెప్తున్నప్పుడు ముగింపులో చెప్పిన ఆ మాటలు ఆ కాపరి ఒక కాపరిగా ఉన్న ఆ కాపరి యేసు ప్రభువారు, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. కాబట్టి ఆ గొప్ప కాపరి, ఆ ఒక కాపరి మనకు జీవమును సమృద్ధి జీవమును పొందుటకు దేవుని కృప ద్వారా ఇది సాధ్యపరచబడింది. కాబట్టి ఇది దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ప్రస్తుత కాలానికి ఎలా దీన్ని అన్వయించుకోవాలి అంటే అంటున్నాడు, ఒత్తిడిలో జీవించుట, అనేకమైన సమస్యలు, దేవుని న్యాయధర్మము ఈ లోకంలో జరగట్లేదని 8, 13, 14 ఒక మాట అంటున్నాడు. నేను చదువుతున్నాను 13, 14. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడుదురు కనుక వారికి క్షేమము కలుగుదనియు వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుతున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుతున్నది, ఇది వ్యర్థమే అని నేను అనుకుంటాను. కాబట్టి అన్ని కూడా సమస్తము వ్యర్థము వ్యానిటీ అనే మాటను వాడుతుంది. వ్యర్థం అనే మాట బైబిల్లో 56 సార్లు ఉంది. ఈ పుస్తకంలో ఇంగ్లీష్ బైబిల్ అయితే 29 సార్లు దాకా ఉంది. సరే, ఈ గ్రంథాన్ని ఎలా అన్వయించుకోవాలి అంటే ఒత్తిడిలో జీవించుట అంటే దేవుని న్యాయధర్మం జరగట్లేదు అన్నాడు. తర్వాత ఇంకొక ఇది చాలా పురాతనమైన పుస్తకము అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ పురాతనమైన పుస్తకంలో కూడా ఈ సొలొమోను రాజు మహా జ్ఞానవంతుడు ఒకలాంటి నిరాశావాదాన్ని చూపిస్తున్నాడు. డిప్రెషన్ ని ఇక్కడ నిరాశావాదాన్ని కూడా ఆయన ఇక్కడ కనపరుస్తున్నాడు. ఎందుకంటే 2 వివిధమైన ఆలోచనలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక నిరాశావాదం, డిప్రెషన్. ముందుగానేమో అన్ని వ్యర్థమన్నాడు, తర్వాత అన్నిటికీ సమయం కలదన్నాడు. చెప్తూ చూడండి 3వ అధ్యాయము నేను చదువుతున్నాను, 2 నుంచి 8 వరకు చదువుతున్నాను, వినండి దయచేసి. ది బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టీ చాప్టర్ 3 verse 2 to 8 అంటున్నాడు, పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు వెదుగుటకు పోగొట్టుకున్నటకు దాచుకున్నటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పడుటకు కష్టం పడిన వారికి తమ కష్టం వల్ల లాభమేమి అంటూ చాలా అంటే ముందేమో చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, ఆశావాదిగా మాట్లాడుతున్నాడు. తర్వాత డిప్రెషన్లో నిరాశవాది. చూడండి 13, 13 చదువుతున్నాను. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితం వల్ల సుఖం అనిపించుటకు దేవుడిచ్చు బహుమానం అని తెలుసుకుంటుంది. అక్కడ వ్యర్థమన్నాడు, ఇక్కడ దేవుని బహుమానం. ఇలాగా అద్భుతమైన మాటల ద్వారా అంటే నిరాశ వేదం కనపడుతూ ఉంటుంది బాగా. అక్కడ వ్యర్థమన్నాడు, ఇక్కడేమన్నాడు అంటే దేవుడిచ్చు బహుమానమే అంతే. ఇవన్నీ చెప్పిన అంటే తనకున్న జ్ఞానము, తనకున్న దైవ సంబంధము, తనకున్న మతము, తనకున్న ఐశ్వర్యము, తనకున్న అంతస్తు, ఇవన్నీ కూడా ప్రయత్నించిన తర్వాత దేవుడు లేని జీవితము వ్యర్థము, దేవుడు లేని జీవితంలో సంతోషం ఉండదు, ఆకాశం కింద ఏ ప్రయోగం చేసినా కూడా సంతోషం ఉండదు అని చివరిగా తెలుసుకొని ఒత్తిడిలో జీవించుట అని నేర్చుకోమంటున్నాడు. అంటే ఇవన్నీ జరుగుతాయి కానీ దేవుని ఆజ్ఞలు శాసనాలు నిరంతరం ఉంటాయి కాబట్టి. 2 అంటాడు విశ్వాసములు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. 3వ అధ్యాయము 9, 13 వరకు. ఒక పక్క వాగ్దానము లేదు అనుకుంటున్నాము, అయితే 3వ అధ్యాయము 9, 13లో వాగ్దానము కూడా కనపడుతుంది. అంటాడు కదా, దేవుడిచ్చు బహుమానమే. కష్టార్జితం వల్ల, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. ఎంత గొప్ప మాట అండి. కష్టపడి సంపాదించిన ఆ సంపద నీకు దక్కాలంటే
దేవుని నమ్ముకోవాలి, అది బహుమానంగా ఉంటుంది. రెండో అంటాడు, ఈ విశ్వాసంలో కూడా వాగ్దానాలు ఇస్తున్నాడు. మూడోది ఏంటంటే జీవితాన్ని యథార్థంగా అనుభవించాలి జీవితాన్ని. ఎందుకంటే చాలా ప్రశ్న, మరణం తర్వాత జీవం ఉందా? అధికారము, అంతస్తు, ధనము, విచ్చలవిడి, శరీర కార్యాలు ఇవన్నీ చేసిన తర్వాత సంతోషం లేకపోవటం చేత, కాబట్టి జీవితాన్ని అనుభవించాలి. ఎలా అనుభవించాలంటే దేవుని యందు జ్ఞానం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి. అయితే అంటున్నాడు, ఒక్కొక్క మాటగా ఉంటాడు, చాలా అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడంటే చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. కాబట్టి నీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, నీకు దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, సంపదను, తలాంతులు, సామర్థ్యాలు, స్వాస్థ్యము ఇవన్నీ కూడా దేవుని కొరకు వాడితే అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీకు మెండుగా కలుగుతాయి అంటున్నాడు. ఏంటంటే భక్తిహీనులు నాశనం పొందుతున్నారు, భక్తిమంతులు నాశనం పొందుతున్నారు. కాబట్టి ఇవన్నీ చెబుతూ బేరీజు వేసుకుంటూ చివరిగా ఏంటంటే జీవితాన్ని జీవించవలసి ఉన్నామనే మాట చెప్తూ చివరిగా చెప్పిన మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి జీవించాలి. ఈ రెండు మాటలు ఈ యొక్క ప్రసంగి గీతం యొక్క ఈ 12 అధ్యాయాల సారాంశం ఏంటంటే దేవుని యందు భయభక్తులు. సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము, ఏమి చూసుకున్నా వ్యర్థము. సూర్యుని పైన యెహోవా ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి. ఈ చదివిన వాక్యము నీలో నిలవాలి, నిలిచిన వాక్యము జీవితంలో కనిపించబడాలి. అలా చేసినప్పుడే నీవు ప్రకాశించు జ్యోతిగా ఉంటావు. కాబట్టి ఒక్క కాపరి వలన అంగీకరించబడింది అంటున్నాడు. కాబట్టి ఆ కాపరి యేసుక్రీస్తు వారు. ఈ ప్రభు దినమందు ఈ మాటలు వింటున్న నీవు, ఇవి నేర్చుకున్న నీవు నిజంగా సూర్యుని కింద సమస్తము వ్యర్థము 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 వ్యర్థం అన్నాడు. అయితే సూర్యుని పైన ఉన్న దేవుడు వ్యర్థము కాని దేవుడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. కాబట్టి ఈ గ్రంథ విశ్లేషణలో ఈ 3 విషయాలు మనం చక్కగా జ్ఞాపం చేసుకుంటాం. ఒత్తిడిలో జీవిస్తున్నావా? ఈ ప్రభు దినమందు అనేకమైన మానసిక, ఆత్మీయ, శారీరక బంధకాలతో ఉంటున్నావా? అంటున్నాడు, సూర్యుని కింద సమస్తం వ్యర్థము, సూర్యుని పైన దేవుడు ఉన్నాడు, ఆయన నమ్ముకో. తర్వాత ఇవన్నీ జరుగుతున్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా ఈ సైతాను లోకంలో అనేకమైన కపట సహోదరులు, మాయ, మోసం, దగ, కుట్ర అన్నీ ఉన్నా కూడా విశ్వాసులకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి అంటున్నాడు కదా. ఈ మాట కంఠస్థ తీసుకుంటే మంచిది. ఏంటంటే తన కష్టార్జితం వల్ల సుఖము అనుభవించుట దేవుడిచ్చిన బహుమానమే. బాగా సంపాదిస్తూ చిల్లుల సంచిలాగా వెళ్ళిపోతుందా? దేవునికి ఇవ్వవలసిన ఆ దశభాగం కావచ్చు, ఆ కృతజ్ఞత కానుకలు కావచ్చు, అవన్నీ నువ్వు ఇస్తున్నప్పుడు నీవు దీవించబడిన వాడిగా ఉంటావు అంటున్నాడు కదా. కష్టార్జితాన్ని అనుభవించడం కూడా దేవుని కృప. ఆ కృప ఈ పుస్తకంలో ఉంది. యేసు ప్రభు వారు ఉన్నారు, యేసు ప్రభు వారి కృప ఉంది. తర్వాత యేసు ప్రభు వారు మన జీవితంలో ఏదైతే చేయగలడో, జీవితాన్ని ఎలా అన్వయించుకోవాలో అది కూడా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఒత్తిడితో జీవిద్దాము. ఒత్తిడిని జీవిస్తూ ఒత్తిడిని సంహరించగల, సమాధానపరచగల ఆ ప్రభువుని ఆహ్వానిద్దాము. విశ్వాసిగా జీవిద్దాము, కష్టార్జితంతో జీవిద్దాం. మూడవది, జీవితాన్ని అనుభవిస్తూ దేవుని సంతోషపరుస్తూ మహిమపరుస్తూ చూద్దాం. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయంగా ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, ఈ ప్రసంగి గ్రంథం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. ఇది వ్యక్తిగత కీర్తనగా ఉంది. నిరాశావాదం నుండి ఆశావాదిగా యేసు ప్రభు నమ్ముకుంటే, ఆయన ఇచ్చు ఆజ్ఞలు, దేవుడిచ్చు ఆజ్ఞలు నమ్ముకుంటే సంతోషం కలుగుతుంది. కష్టార్జితం అనుభవిస్తామని సూర్యుని కింద సమస్తం వ్యర్థమన్నాడు. సూర్యుని పైన మీరు ఉన్నారు. కాబట్టి వింటున్న ప్రతి వారు కూడా వాక్యాన్ని అంగీకరించి, అనుసరించి, వాక్యంలో నిలిచి వాక్యాన్ని చూపించేవారిగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సమృద్ధి, సంతోషము మనకు
మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడే ఉంటుంది గాక. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.